మునక్కాయ ఫ్రై చేయడానికి మునక్కాయలు కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసి అరకప్పు నీళ్లు పోసి 1 టీ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించాలి. ఏమైనా నీళ్లు మిగిలితే సూప్ లాగా తాగేయండి, లేదంటే అవి ఇంకిపోయేదాకా ఉడికించండి. కొంచెం ఉంచుకోండి చివరన నీళ్లు. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేసి అవి మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారము, 4-5 పచ్చిమిర్చి ముక్కలు వేసి మంచిగా వేయించి దాంట్లో మునక్కాయ ముక్కలు వేయాలి. తర్వాత మునక్కాయ ఉడికించిన నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా కొద్దిగా వేసేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే అంతే అండి, ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చివర్లో కొత్తిమీరాకు వేస్తే అంతే అండి, మునక్కాయ ఫ్రై రెడీ. నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా ఫ్రై